పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సంకష్టహర చతుర్థి. ఇప్పటికే ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఆ రోజు ఉపవాసాలు ఉండడం, చంద్రదర్శనం ఇవన్నీ చేస్తూనే ఉండుంటారు. కానీ కొంతమందికి చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఎందుకు చేయాలి, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, కొంత మట్టుకు తెలుసుంటుంది. అయితే సంపూర్ణంగా ఎలా చేయాలి, ఎందుకు ఈ పేరు వచ్చింది, ఇటువంటి అనేక విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితురాలు, న్యూమరాలజిస్ట్, సైకాలజిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి హరిరఘు అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. అమ్మ, సంకష్టహర చతుర్థి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమని చాలా మందికి రీచ్ అయింది, ఉపవాసం ఉంటూ ఉంటారు. కానీ కారణం ఏంటి, ఎందుకు ఆ రోజే అనేది చాలా మందికి తెలియదు. దాని పూర్తి వైశిష్టాన్ని మీ మాటల్లో వినాలని ఉంది. సంకటాలు అష్ట 8 చతుర్థి అంటే చవితి తిది. అయితే సంకష్ట అంటే అష్ట కష్టాలు అంటూ ఉంటాం మనం. అవును, అష్ట కష్టాలు మనకి అన్ని కష్టాలే ఉంటాయి. అందులో ఒక సెపరేట్ గా అష్ట కష్టాలు తీసుకుందాము. ఈ అష్ట కష్టాలు అంటే ఏమిటి? వివాహం కాకపోవడము, డబ్బులు లేకపోవడము, అనారోగ్యము, ఉద్యోగస్తులకి ఉద్యోగం బాధలు, పిల్లలకి చదువు బాధలు, ఇక వాట్ నాట్ ఎన్ని కష్టాలే మనకి ఉంటాయి. అయితే ఈ కష్టాలన్నిటినీ ఈ రోజు హర అంటే నాశనం చేసేది చతుర్థి. దీనికి ఎవరు అంటే అన్ని కష్టాలు అడ్డంకుల్ని తీసేసేది ఎవరు? ప్రథమంగా మనకి వినాయకుడు, గణపతి. ఈ రోజున మనము ఈ చవితి తిథి రోజు, చతుర్థి తిథి రోజు ఆయన్ని పూజ చేస్తాము. పూజా విధానము అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి కాకుండా అది ఎలా వచ్చింది, ఎందుకు చేయాలనేది చేద్దాం. అయితే ఈ రోజున ఆ రోజు స్వామివారు అమ్మవారు నలిస్తే వినాయకుడు వచ్చాడు, అందరూ దానికి సంబంధించిన ఇవి ఇచ్చారు, ఆశీర్వచనాలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అయితే అది ఏ రోజు ఇచ్చారు అంటే ఈ రోజున అందరి దేవతలు స్వామివారిని అగ్రస్థానంగా కూర్చోబెట్టారు. వినాయకుడిని కష్టాలకు గాని, అడ్డంకులకు గాని, ఆటంకులకు గాని అధినాయకుడు వినాయకుడు. అయితే మరి ఈ రోజు ఒక్క వినాయకుడిని పూజ చేస్తే సరిపోతుందా? అందరూ వినాయకుడినే చేస్తారు, మిగతా అందరినీ వదిలేస్తారు. ఎందుకంటే వినాయక చవితి ఆయనే కదా అని ఆయనే చేస్తారు. కానీ ఈ రోజున చంద్రుణ్ణి కూడా మనం పూజ చేయాలి. చంద్ర దర్శనం ప్రత్యేకం అంటారు. దర్శనము సాయంత్రము. మరి చంద్రుణ్ణి పూజ చేయవలసింది. వినాయకుడితో పాటు చంద్రుణ్ణి కూడా మనము అష్టోత్తరం చదవాలి. అయితే దాంతో పాటు శివుడిది అర్ధనారీశ్వరుడు అంటే శివపార్వతి ఇద్దరిది కలిపి మనము పూజ చేస్తాము. అయితే మరి ఈ ఒక్క పూజ చేస్తే సరిపోతుందా అంటే ఈ ఒక్క పూజతో పాటు సాయంత్రం కూడా అంటే విధి విధానం అందరికీ తెలుసు. తెల్లవారుజామున లేస్తారు, స్నానాలు చేస్తారు, ఆయనకు సంబంధించిన కుడుములు, బెల్లాలు ఇవన్నీ నివేదన చేస్తారు, అటుకులు, ఇదంతా ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కానీ ఇంకా దాని తర్వాత ఏంటంటే సాయంత్రం చంద్రుడికి మళ్ళా పునఃపూజ చేసి పాలను నివేదన చేసి అప్పుడు చంద్రుడికి కూడా మనం చెప్పుకోవాలి, సంకల్పం చెప్పాలి. ఏవేవైతే ఉన్నాడు చంద్రుడు మనఃకారకుడు కాబట్టి, మాతృకారకుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుడికి కూడా మనము యథావిధిగా సంకల్ప విధానాన పూజ చేసుకుంటారు. సాయంత్రం సంకల్పం చెప్పుకుంటాం కదా, మనం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు సంకల్పం చెప్పుకుంటారో మమ ఉపాత సంశుద్ధి ద్వారా అని సంకల్పం చెప్పుకుని వీరు ఏదైతే కోరుకున్నారో ఉదయం పూట స్వామివారికి ఏదైతే కోరుకున్నారో సాయంత్రం పూట కూడా చంద్రుడిని చూస్తూ ఆయనకి పూజ చేస్తున్నట్టుగా అక్షంతలతోనూ పువ్వులతోనూ, ఆయనకి తెల్లని పువ్వులు మాత్రమే వాడాలి. కొంతమంది ఇంట్లో వెండి చంద్రరేఖ కూడా అలా కూడా చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా అవకాశం ఉన్న వాళ్ళు చంద్రుడికి ఆరు బయట కానీ, మేడ మీద కానీ, లేదా బాల్కనీలో కానీ అక్కడ శుభ్రం చేసుకుని చంద్రుడిని దర్శనం చేసుకుంటూ పూజ చేసుకున్నా శుభప్రదమే, డైరెక్ట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రుడు పైన ఉంటారమ్మా, కింద పాలల్లో చూస్తూ చేయొచ్చా? పాలల్లో చూస్తూ చేసుకోవచ్చు. ఎదురుకుండా తులసమ్మని పెట్టుకుని అక్కడ చేసుకోవచ్చు, లేదంటే గణపతిని పక్కన పెట్టుకుని చంద్రుడి తాలూకా అష్టోత్తరాలు అవి చదువుకోవచ్చు. సంకల్పం మాత్రం చెప్పుకుంటాము. అయితే దాంతో పాటు ఏం చేశాడంటే ఈ రోజు ప్రత్యేకంగా వినాయకుడు అన్ని వరాలతో పాటు ఈ రోజు ఎవరైతే నా యొక్క పూజ చేసుకుని నాతో పాటు చంద్రుణ్ణి కూడా సహితంగా పూజ చేసుకుంటారో వారి యొక్క కష్టాలు, అడ్డంకులు, ఏవైనా బాధలు, ఉద్యోగాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఆర్థికంగా కానీ ఏదైతే బాధలతో వాళ్ళు నన్ను అర్చిస్తారో వారికి అవన్నీ తీర్చేస్తాను అని వరం ఇచ్చారు. అయితే దీన్ని కొంతమంది ఇన్ని వారాలు అని చేస్తారు. అవును,
అన్ని వారాలను ఏమి లేదు. వాళ్ళ సంకల్పము అంటే వీళ్ళు మేము ఇన్ని చేసుకుంటాము అని అనుకుంటారే తప్ప ఇన్ని వారాలు చెయ్యాలి అని అయితే మనకి శాస్త్రంలో చెప్పబడలేదు. ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. ఒకసారి చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ చేసుకుంటారు. కానీ శాస్త్రంలో అయితే ఇన్ని చెయ్యాలి అని చెప్పబడలేదు. ఇంకా చాలా మంది ఏం చేస్తుంటారు, ఆ పుస్తకాలను పంచుతూ ఉంటారు కూడా. ఎవరి స్తోమత వాళ్ళది. కానీ అది శాస్త్రంలో అయితే చెప్పబడడం జరగలేదన్నమాట. ఈ రోజు యథావిధిగా ఈ పూజ చేసుకుని ఉపవాసం అయితే ఉండాలి తప్పనిసరిగా. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏంటమ్మా? చేయాల్సిన పనులు ఆలయ దర్శనం చేసుకోవడము, స్వామివారికి గరికమాలను స్పెషల్ గా సమర్పించాలి, మోదకాలను నైవేద్యంగా పెడతారు. మోదకాలు కుదరలేదు అనుకున్న వాళ్ళు చెరుకు, బెల్లము, మాకు చెరుకు కూడా అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు బెల్లం ముక్కను పెట్టినా ఆయన భక్తి శక్తి చూస్తాడే తప్ప ఆర్భాటాలు కాదు. కాబట్టి బెల్లంతో నివేదన చేస్తే, బెల్లం అంటే ఆయనకి చాలా ప్రీతి, చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి బెల్లాన్ని నివేదన చేసిన అంత మించి సంతోషపడతాడు. అయితే ఈ రోజు చెయ్యకూడని పనులు మన శాస్త్రంలో చెప్పినట్టుగా చెడు పదార్థాలు తినకూడదు. అగ్రెసివ్ గా ఉండే, అంటే బయట నుంచి జొమాటోలు టొమాటోల నుంచి ఆర్డర్లు పెట్టుకున్న పదార్థాలు ప్రధానమైనవి తినకూడదు. ఇంటి వంటనే తినాలి. ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం లేనప్పుడు తల్లి భార్య చేసిన వంట తినడం మంచిది. సాత్విక ఆహారం తినాలి. లేదు అంటే కనుక పళ్ళు తినాలి. వారి స్తోమతను బట్టి ఈ ఆహారం తినాలి. చెడు మాట్లాడడం కానీ, లేదా చెడు చెయ్యాలన్న తలంపు రావడం కానీ ఇలాంటివి చేయకూడదు. జీవహింస చేయకూడదు. ఇంకా మంచిది ఏంటంటే మొక్కలకి నీళ్లు పోస్తే విశేషమైన ఫలితము. ఆవుకి మీ చేత్తో ఈ రోజు గరికను కనుక, అదే మన గడ్డిని కనుక మీ చేత్తోనే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చేత్తో తినిపించినట్టయితే కనుక, ఇంకొకటి తినిపించి ఇలా దూరం నుంచి తినిపించి వచ్చేస్తారు. ఇక్కడ ధర్మసూక్ష్మం ఏంటి తెలుసా, మన చెయ్యిని నాకాలి. అది ఆవు నాలికతో మన చెయ్యిని నాకితే మనకున్న వ్యాధులు కానీ కర్మలు, చెడు కర్మలు ఇక్కడ ఉంటాయి. ఈ చెడు కర్మల్ని తీసేస్తుంది అనమాట. అందుకని భయపడకుండా మనకి గ్రాసం పెట్టిన తర్వాత ఆవుకి చెయ్యి చూపించండి. అది చాలా మందికి నాకదు, మీరు గమనించండి. అది నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా మందికి నాకదు. కొంతమందికి పెడుతుంటే కూడా అది పక్కకు పెట్టి కావాలనే చెయ్యి నాకుతుంది. అవును. అలా నాకింది అంటే కనుక చాలా అదృష్టం అది. అది ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించుకుని ఈ ప్రయత్నం చేసినట్టయితే మీకున్న చెడు కర్మలు, మనం ఎన్ని చేసినా కర్మలు ఇక్కడ వెళ్లాడుతుంటాయి. కాబట్టి ఆవు చేత అది అంతటా నాకితే మీ అదృష్టము. లేదు అంటే కనుక నాకించే నాకే వరకు ఉండండి. ఇది కనుక స్పెషల్ గా ఈ రోజు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలమ్మా. నమస్తే నాన్న.